వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘోర ప్రమాదం, మహిళా మృతి. హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల. కుతుబ్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం. గంగా ఎక్స్ప్రెస్ వే ప్రారంభం, యూపీ అభివృద్ధికి భారీ ఊపు. పనిచేసిన వాళ్ళకే పదవులు, సీఎం చంద్రబాబు క్లారిటీ. నంద్యాలలో అర్ధరాత్రి ఎస్పీ సడన్ చెకింగ్. వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి మళ్లీ అక్రమ అరెస్ట్. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అధ్వాన పరిస్థితులు, రిపోర్టులకు పేపర్లు లేక ఫోన్లలో ఫోటోలు. నంద్యాలలో రోడ్డు భద్రతపై కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ సోరాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు. నంద్యాల పట్టణ పరిధిలో చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహానంద వైపు నుంచి గోడ సంచులతో వస్తున్న ఐసర్ లారీ అదుపు తప్పి కట్ట కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కట్ట కింద ఉన్న గుడిసెపై లారీ పడగా అక్కడ నిద్రిస్తున్న తిమ్మసారి సుంకమ్మ లారీ కింద చిక్కుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. మార్నింగ్ 6 ఆ టైంలో అక్కడి నుంచి లారీ వచ్చింది. మీదికి రావడంతో అక్కడ అదుపులో స్కిప్ అయిపోయి వీళ్ళ మీద పడుతుంది. అంటే అదుపుతోని కారణం రోడ్డా? ఎర్లీ మార్నింగ్ ఆ టైం కదా, ఆ టైంలో పడుతున్నట్టున్నాడు. రోడ్డు కూడా ఆమె పేరేం పేరు? ట్రై చేశారా? మేము ట్రై చేసాము. 2-3 minutes వరకు పణం ఉంది. ట్రై చేస్తుంటా. డ్రైవర్ పారిపోయాడు. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని నాయకులు తెలిపారు. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణలో కె కేశవరావు 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి తొలిసారిగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే సౌకర్యం కల్పించారు. 8096958096 అనే వాట్సాప్ సంఖ్యకు సందేశం పంపి ఫలితాలను పొందవచ్చు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.17 లక్షల మంది సాధారణ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. This year we have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15
పిల్లలు పాస్ అయ్యారు. టోటల్ పిల్లలు 5,26,166 పిల్లలు అపియర్ అయి 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 pass percentage among girls and 94.07 pass percentage among boys. ఇదే విధంగా there are more than 5,731 schools అక్కడ 100% పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ recorded the highest pass percentage and Hyderabad district with 89.23 the lowest. ఇదే విధంగా social welfare residential school achieved the highest pass percentage of 99.1%. కుతుబుల్లాపూర్ ప్రాంతంలోని సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాడుబడ్డ వస్తువుల గోదాంలో రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగతో పరిసరాలు కమ్ముకుపోయాయి. మంటలు సమీప ఇండ్లకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో మైలురాయిగా గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. 594 కిలోమీటర్ల పొడవుతో 36,230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారి దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా నిలిచింది. 12 జిల్లాల గుండా సాగే 6 వరుసల ఎక్స్ప్రెస్ వే వల్ల మీరట్ ప్రయాగ్రాజ్ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలపై స్పష్టత ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు, పదవులు ఉంటాయని తెలిపారు. నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, ఎవరు బాగా పనిచేస్తే వారికే ప్రాధాన్యం అని పేర్కొన్నారు. పార్టీ ఎవరిని నిలబెడితే వారికి పూర్తి మద్దతు ఇచ్చి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. అలాంటి ఆలోచనలు ఉన్నాయి పార్టీలో, ఎవ్వరి పర్మిషన్ ఉండదు. ఎవడు బాగా పనిచేస్తే వాడికి దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్ళకు అండగా నిలబడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం మీ బాధ్యత, మనందరి బాధ్యత, నా బాధ్యత కూడా. ఇంకా విధానాన్ని రూపకల్పన చేసుకుందాం. ఏ విధంగా అవార్డు వాళ్ళని గుర్తించాలో చేద్దాం. మీ గౌరవం పెరగాలంటే మీ నియోజకవర్గం బలంగా ఉండాలి. మీ నియోజకవర్గం బలహీనపడి మీరు బలపడాలంటే, మీ గౌరవం పెరగాలంటే పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్లంట్గానే చెప్తున్నా, ఈరోజు ఏమనుకోవద్దండి, మనసిప్పి మాట్లాడాలి. మనసిప్పి మాట్లాడకుండా మీరు ఏమనుకుంటారంటే ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇవ్వమంటారు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను నాకు గౌరవం ఇవ్వమంటారు. కావాలంటే మా ఇంటి పిలిచి ఒక కాఫీ ఇస్తాను, కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. నేను వెరీ క్లియర్. నా ఫ్రెండ్ అయినా లేకుండా నా ఇంట్లో దగ్గరగా ఉన్న రేపు ఎవరైనా సరే వేదిక పైన ఉండేవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ అందరికి ఒకటే రూల్ వర్తిస్తుంది. సమర్థత, పార్టీకి లాయల్టీ, రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వానికి నేను అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ చూశాను. నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ సునీల్ సోరన్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి గస్తీ నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర అవ్యవస్థలు బయటపడుతున్నాయి. ఈసీజీ, ఎక్స్రే రిపోర్టులకు పేపర్ లేక ఫోన్లలో ఫోటోలు తీసి ఇస్తుండడం రోగులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఫోన్ లేని వారికి డాక్టర్లకు పంపించామని చెప్పి పంపించేస్తున్న సిబ్బంది మోనోసెఫ్ ఇంజెక్షన్లు కూడా లేక బయట కొనాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులపై రోగులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక యాత్ర ప్రారంభించారు. కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ సోరాన్ ఆధ్వర్యంలో ప్రమాద ప్రదేశాలను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రజలు నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని సూచించారు. మనకి జిల్లాలో 2024లో 542 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 271 మంది చనిపోయారు. 2025కి వచ్చినప్పటికీ 567 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 296 మంది చనిపోయారు. సో ఇది చాలా బాధాకరం. మనం యాక్సిడెంట్స్ లో ఒక కుటుంబం కోల్పోతే ఆ కుటుంబం బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జిల్లాలో టోటల్ గా ఇటువంటి యాక్సిడెంట్స్ జోన్స్, బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లా మొత్తంగా చూస్తే 29 బ్లాక్ స్పాట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ రోజు మనం ఇప్పుడు NH40 మనం ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. NH40లో 9 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH44లో 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. నంద్యాల టౌన్ లిమిట్స్ లోనే 6 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH340C అండ్ 544D కలుపుకొని 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మొత్తంగా 29 బ్లాక్ స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ రోజు మనం ఒక బస్సు యాత్ర ప్రారంభించుకున్నాం. సంబంధిత అధికారులందరూ కూడా NH, RNB, PR, పోలీస్, ట్రాన్స్పోర్ట్, RTC అందరూ కోఆర్డినేట్ చేసుకుని సమిష్టి కృషితో 29 స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈ నెల రోజుల్లో వాటన్నింటినీ కూడా సరిదిద్ది యాక్సిడెంట్స్ లేని నంద్యాల జిల్లా చూడాలి అన్నది మా అందరి ఆలోచన. ఇది మనందరం సమిష్టిగా చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. తర్వాత ఎవరెవరు డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉన్న చోట స్లో అవ్వడం, నెక్స్ట్ ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసిన చాబోలు జంక్షన్, ఇది 4 రోడ్స్ జంక్షన్, అన్ని వైపుల నుంచి కూడా వాహనాలు వస్తాయి. స్పీడ్ లిమిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, హెల్మెట్ ఓన్లీ డ్రైవ్ చేసిన వాళ్ళే కాదు వెనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ముందు మన సేఫ్టీ అన్నది మనం చూసుకుంటే
ఎదుటి వ్యక్తికి కూడా మనం ఇబ్బంది పెట్టాం. మన జిల్లాలో యాక్సిడెంట్స్ చూస్తే 2 వెహికల్స్ ఎదురెదురుగా ఢీకొని అగ్ని ప్రమాదాలు జరిగి మంటలు వచ్చేసినవి కూడా జరిగినాయి. సో ఇటువంటివి నివారించాలి అన్నది ఆలోచన. ఆ ఆలోచనతోనే ఈ రోజు టీం అందరం కలిసి ఈ బ్లాక్ స్పాట్స్ పరిశీలన మనం చేపట్టడం జరిగింది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.